గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నిత్యం కూడా ఈ నామాన్ని మనం మనస్సులో ధ్యానం చేసినట్టయితే శ్రీరామచంద్ర వారిని 1000 సార్లు ఆహ్వానించినట్లుగా శాస్త్రం ఘోషిస్తూ ఉంది. అందుకే భగవద్గీతలో ఈ యొక్క కలియుగంలో నామజపం చాలా విశేషమైనది అని చెప్పి ఉన్నారు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన మాటను మనం తూచా తప్పకుండా మనం పాటిస్తే చాలా మంచిది. సరేనండి, అన్నీ బాగుంది. కాలం కాలం అంటున్నారు కదా, మరి కాలం గురించి మనం ఎంతవరకు అర్థం చేసుకోగలుగుతాము? ఎంతవరకు నడుస్తుంది ఈ కాలం? మీరు గమనించండి. ఈ కాలం అనేది మనం చెప్పినా చెప్పకపోయినా, కూర్చున్నా నిద్రపోయినా, నువ్వు పని చేసినా పని చేయకపోయినా, కాబట్టి ఎగిరినా దూకినా కూడా ఈ కాలం అనేది ఒక్క సెకండ్ కూడా ఆగదు. ఇది మొత్తం కూడా మనకు వెళ్ళిపోతూనే ఉంటుంది. 360 రోజులు కూడా సమయం అనేది వెళ్ళడం కాదు, అది ఎప్పుడు కూడా తిరిగి చూడకుండా పోతానే ఉంటుంది. మీరు గమనించండి, మనం చాలామంది ఉద్యోగస్తులు అడగండి, మొన్ననే చేరానండి, అప్పుడే నాకు 58 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చేసింది, రిటైర్డ్ అయిపోయినాను, మొన్న జాయిన్ అయినట్టు ఉందండి అని అంటూ ఉంటారు. అవునా? మరి మొన్ననే జాయిన్ అయినట్టు ఉందంటే కాలం ఎంత స్పీడ్గా వెళ్ళింది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం చాలా ఉందండి. ఈ కాలంలో ఎంతోమంది మన యొక్క మిత్రులు, మన సహోదరులు, సహోదరిమణులు అందరూ కూడా ముందుకు వెళ్తూ ఉంటారు, ప్రయాణం చేస్తూ ఉంటారు. కొంతమంది ముందు వాడు వెళ్తూ ఉంటే వెనకబట్టి కాళ్ళు లాగుతూ ఉంటారు. వాడు బాగుపడితే వీడు చూడలేడు. ఇటువంటి పరిస్థితి కలియుగంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. వాడు నాకంటే ముందుకెళ్ళిపోతున్నాడు, వాడిని కాళ్ళు ఏ విధంగా గుంజాలి. ఇది కలియుగ ప్రభావం, అది ఒకరిని అనడానికి లేదు. కాబట్టి కాలంలో మనం చేసే పనులు ఏంటి, మనకి ఇచ్చినటువంటి వృత్తి ఏంటి, మనకిటువంటి డ్యూటీస్ ఏమిటి, వాడు ఏం చేసి పంపించాడు అని మనం ఒక్కసారి ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడాలండి. నేను వచ్చాను, నాకు ఇచ్చిన డ్యూటీ నేను చేశాను, నేను వెళ్ళిపోతున్నా అంటే కుదరదు. నువ్వు చేసినది ఎంత నిబద్ధతో చేశావు, ఎంత న్యాయంగా చేశావు, ఎంత విధి విధానంగా నీ యొక్క డ్యూటీని నిర్వహించావు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత నువ్వు కూర్చున్నప్పుడు నీకు అన్నీ అర్థమవుతుంది. నేను ఎవరికి న్యాయం చేశాను, ఎవరికి అన్యాయం చేశాను అని మొత్తం నీకు ఒక్కసారి నెమరేసుకుంటూ ఉంటారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మన యొక్క విధి విధానంలో ఎప్పుడు కూడా మన మెదడులో ఉండేది మంచన్నీ కూడా పక్కకి వెళ్ళిపోవచ్చండి. గమనించాలి. ఇక్కడ చెడు ఏదైతే ఉందో, నెగటివ్ ఏదైతే ఉందో అది పదే పదే నీ మెదడులో వస్తూనే ఉంటుంది. అది యుగ ప్రభావం కాదు. ఎందుకంటే చెడుని, ఆ నెగటివ్ని మనం తట్టుకోలేము, కానీ అది వచ్చి మెదడులో నీకు తిరుగుతూనే ఉంటుంది అండి. కాబట్టి మనకు ఈ యొక్క భూమి మీద వచ్చిన తర్వాత మన బంధాలు తెగిపోతుంటుంది. మన పిల్లలు పుడతారు, పిల్లలు పెరుగుతుంటారు, తల్లి పోయింది, తండ్రి వెళ్ళారు, భార్య వెళ్ళింది, మిగతా అనేక మంది వాటి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. రైలు బండిలో ఎక్కినట్టు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, దిగుతూ ఉంటారు. కానీ ఇది మనకు తెలియనటువంటి పెద్ద రహస్యం.
మనం ఏమనుకుంటాం? వీళ్ళందరూ నా ఎంబడే ఉంటారు అని అనుకుంటాం. ఎవ్వరు ఉండరండి. మనం కూడా ఉండము. ప్రతి మనిషి జేబులో కూడా రిటర్న్ టికెట్ పెట్టుకుని తిరుగుతున్నారు. ప్రతి మనిషి యొక్క జేబుల్లో వాళ్ళ యొక్క మనసులో రిటర్న్ టికెట్ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏముంది? ఎప్పుడు కూడా ఆ రిటర్న్ టికెట్ యొక్క డేట్ తెలియదు. ఆ కన్ఫర్మేషన్ డేట్ ఎవరికీ తెలియదు. అది భగవంతుని చేతిలో మాత్రం ఉంటుంది. కానీ అంతలోపల మనం చేయవలసిన మంచి పనులు ఏదైతే ఉందో ఈ భూమి మీద మనం చెయ్యాలే. కాబట్టి కాలం అనేది 24 గంటలు తిరుగుతూనే ఉంటుంది. అవి తిరిగినప్పుడు ఆ కాలం వృధా అయిపోతూనే ఉంటుంది. జాగ్రత్త సుమా. మరి ఏం చేయాలండి? ఏమి చెయ్యక్కర్లా. మీరేం చేయాలి? మనం ఎదురొడ్డాలి వాటికి. ఎదురొడ్డి నేనేం చేయగలుగుతాను, ఏ విధంగా చేస్తే నేను సక్సెస్ అవుతాను అన్న విషయాన్ని ముందుగా బాగా ఒక్కసారికి 10 సార్లు ఆలోచించి ఆ పని మీద లగ్నం చేయి. వాటి మీద తదేక దృష్టిని సారించు. తప్పకుండా నీ విజయం సాధిస్తావు. కాబట్టి వాటి మీద తదేక దృష్టిని చేసినట్టు ఆ పని మీద నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్తావో కాలం ఇందాక అక్కడ పరిగెత్తింది కదా, కాలం నిన్ను వెంబడిస్తుంది, నిన్ను తరుముతుంది కాలం. నిన్ను కాలం మామూలుగా తరుమదు, అస్సలు కొన్ని లక్షల కిలోమీటర్ని తరుముతుంది. నేను ఇప్పుడే వచ్చానండి, అప్పుడే టైం అయిపోయింది, మీరు ఆఫీస్కి వెళ్ళండి, ఒక్క ఫైల్ తీశానండి 1 గంట అయిపోయింది. చూసారా? నిన్ను తరుముతూనే ఉంటుందండి కాలం. నీ పని చేసినా సరే, నీ ఆఫీస్కి వెళ్ళినా సరే, ఆఫీస్లో రాగానే అడుగుతారు, ఏం చేసావు? సార్ ఇప్పుడు వచ్చాను, చేశాను. చేయలేదు. కాలం అనేది నిన్ను తరుముతుంది. నువ్వు వర్క్ మీద ఎప్పుడైతే నిరంతరం ఉంటావో వర్క్ నీ మీద వెనకాల తరుముతూనే ఉంటుంది. కాబట్టి నిరంతరం కూడా కాలంతో మన పోరాటం జరుగుతూనే ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.